నిర్విఘ్నంగా వివాహం జరుగుతనే ఫలితం మనం ఎందుకు చెప్తున్నామంటే, వివాహం కుదరటం వేరు, కుదిరిన తర్వాత ఆ వివాహం మూడు ముండ్లు పడి పిల్లవాడు అత్తగారింటికి వెళ్ళే వరకు కూడా ఒక పెద్ద కార్యక్రమం ముగిసేదాకా కూడా ఆ బాధ్యత ఉంటుంది మనకి. ఒకసారి తాళి కట్టిన తర్వాత అత్తగారింటికి తీసుకెళ్లకుండా ఆడపిల్లని వదిలేసినటువంటి కేసులు కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. అవునండి. తాళి కట్టే వరకు వచ్చి డ్రాప్ అయిపోతున్నారు ఆడపిల్ల మగపిల్లాడు, అది కరెక్ట్, మాకు నచ్చటం లేదని. అందుకని వీటన్నిటికీ ఒక పరిహారంలాగా రత్నకింకిణి కారమ్య రతనాదామ భూషిత అనే నామాన్ని రోజుకి 108 సార్లు చదువుకొని స్నానం చేసిన వెంటనే చదువుకుంటేనండి దాని ఫలితం వేరుగా ఉంటుంది. స్నానం చేసిన వెంటనే మనకు మానసికంగా శారీరకంగా ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి మనం కోల్పోక మునిపే చక్కగా ఒక చోట కూర్చొని వెంటనే ఈ నామపారాయణ చేస్తే ఇంకా శక్తి అధికం అవుతుంది మనకి.